గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో ఈరోజు మేము సోమప్ప టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా కార్తీక మాసంలో సోమప్ప టెంపుల్కి వెళ్ళాము. లైక్ లాస్ట్ ఇయర్ వీడియోలో చెప్పినట్టు మా మామయ్య ఇంకా మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ అన్నదానం చేయిస్తారు అనమాట. సో కొంచెం మంచిగా ఉంటుంది అండ్ ఆల్సో కొంచెం పవర్ఫుల్ టెంపుల్ అనమాట. సో దానికోసం వెళ్తున్నాం. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే కొంచెం లేట్గా వెళ్ళాం అనమాట. లైక్ 12:30 ఆ టైంకి వెళ్ళాం. బట్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7:44 అవుతుంది. నేను 4 o'clock పడుకున్నా. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నేను మహేంద్రం. అండ్ ఇప్పుడు నేను 7 o'clock లేచిన 7:10కి అట్లా లేసాం అనమాట. సో నాకు స్నానం చేసేసరికి ఈ టైం అయిపోయింది. సో నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. సో ఇది నేను రాఖీ అప్పుడు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయించుకున్నది. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడొచ్చు. నోట్లో పోయింది గైస్. సో మా మమ్మీ కూడా రాబోతుంది అనమాట. మా మమ్మీ 8 o'clock అట్లా స్టార్ట్ అవుతా అని చెప్పింది. సో మా మమ్మీకి కాల్ చేయాలి. నెక్స్ట్ హెయిర్ డ్రై చేసుకోవాలి. అసలు ఫుల్ చలి పెడుతుంది గైస్. మాకైతే ఘోరం చలి పెడుతుంది. నాకైతే స్నానం చేసి బయటకు వస్తే అసలు ఒక 2 minutes ఫుల్ వణుకొస్తుంది. నాకు భయం వేస్తుంది స్నానం చేయాలంటే ఈ సీజన్లో. ప్లస్ నాకు ఈ సీజన్ రాగానే ఇట్లా హ్యాండ్ వే ఉన్న స్కిన్ అంతా కొంచెం పీల్ అయిపోతుంది అనమాట. మెయిన్గా ఈ ఫింగర్స్ దగ్గర ఏం నొప్పి ఉండదు, కానీ ఎందుకో కొంచెం అట్లా పీల్ అయిపోతుంటుంది. సో ఇక లేవగానే నాకు మంచిగా సుప్రభాతమో లేకపోతే ఇంకేమన్నా దేవుడు సాంగ్స్ వినడం నాకు ఫుల్ అలవాటు అనమాట. సో ఈ మధ్య నేను రెగ్యులర్గా అలవాటు చేసుకున్న అలవాటు అనమాట అది. సో నేనైతే రెగ్యులర్గా ఏం సాంగ్ వింటా అంటే సో రెగ్యులర్గా ఈ సాంగ్ వినడం అయితే బాగా అలవాటు చేసుకుంటున్నా. లైక్ హాఫ్ ఆఫ్ ద సాంగ్ మంచి పాడేస్తా కూడా రికార్డింగ్ వింటూ. సో అంత అలవాటు అయిపోయింది. బాగా డివోషనల్ సాంగ్స్కి అలవాటు అయిపోతున్నాయి ఈ మధ్య. మస్తు వింటున్నా. ఇంకా మహి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు కూడా మ్యాక్స్ మిడ్-నైట్ అంటే నైట్ మొత్తం ఐప్యాడ్లో డివోషనల్ సాంగ్స్ కృష్ణుడు సాంగ్స్ ఇట్లా ఏమైనా సాంగ్స్ పెట్టుకొని పడుకుంటా అనమాట. సో ఇంక ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోదాం. మహి ఇంకా లేవలేదు. సో కొంచెం నేను హెయిర్ డ్రై చేసుకునేటప్పటికి టైం పడుతుంది కదా అని చెప్పి నేను కొంచెం రెడీ అయినాక లేపుదాం అనుకున్నా. సో ఇప్పుడు వెళ్ళి జస్ట్ అభిషేకం చేయించుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చి మళ్ళీ 11:30 12 ఆ టైంకి వెళ్తాం. సో ఎక్కువ రెడీ అవ్వను. జస్ట్ స్కిన్ కేర్ చేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటా అండ్ హెయిర్ డ్రై చేసుకోవాలి. ఇఫ్ హెయిర్ డ్రై చేసుకోకపోతే నాకు ఈ సీజన్లో అయితే ఫుల్ సివియర్ హెడేక్ వస్తుంది హెయిర్ పెట్టుంటే. సో ఫాస్ట్గా హెయిర్ డ్రై చేసుకొని ఫాస్ట్గా రెడీ అయిపోదాం. సో ఇంకా మేకప్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ ఇంట్రోలో చెప్పినట్టు ఓన్లీ స్కిన్ కేర్ స్టార్ట్ చేసుకుందాం. లైక్ స్కిన్ కేర్ చేసుకుందాం, మేకప్ ఎందుకు అనుకున్నా. బట్ ఎందుకో మళ్ళీ అనిపించింది లైక్ లైట్గా కన్సీల్ చేసుకున్నాం ఫేస్ మొత్తం ప్రాపర్గా ఈవెన్ అయ్యేలాగా అని చెప్పేసి మేకప్ చేసుకుందామని ఫిక్స్ అయినా అనమాట. సో పార్లర్గా మహి కూడా లేచిండు. సో లేచి ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వు అని నేను కంగారు పెడుతున్నాను అనమాట. సో అందుకనే మ్యాక్స్ అంత ఎక్కువ రికార్డ్ చేయలేకపోయినా. అండ్ నాకు ఈ వింటర్ సీజన్ వస్తే మెయిన్ ప్రాబ్లం అసలు అస్సలు ఆరదనమాట నాది. అండ్ ఫుల్ చిక్కులు అవుతుంది అండ్ దానివల్ల ఫుల్ సివియర్ హెడేక్ వస్తుంది అనమాట నాకు. సో మంచిగా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాం అనమాట. స్టార్ట్ అయిన 2 minutesకి మాకు తెలిసింది ఏంటంటే పూజారి ఆ టైంకి ఉండడు. సో 10 o'clock తర్వాత ఉంటాడు. సో ఇప్పుడు వెళ్ళినా లాభం లేదు అని చెప్పారు. సో ఇంకా చేసేది ఏం లేదని చెప్పేసి రిటర్న్ ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంకా అప్పటికి 8:30 అవుతుంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాం కదా అనుకున్నాం అందరం కలిసి. బట్ ఇప్పటికిప్పుడు ఇంట్లో ఏం ప్రిపేర్ చేయాలన్నా కొంచెం టైం పడుతుంది. సో బయటికి వెళ్ళి తీసుకొద్దాం అన్నది నాది మా ఇది ప్లాన్ ఉండే అనమాట. సో మా ఇంటి దగ్గర రంగమ్మ హోటల్ ఉంటుంది. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. లైక్ బ్రేక్ఫాస్ట్ అయితే టాప్ నాచ్ అని చెప్పొచ్చు. లంచ్ కూడా బాగుంటుంది అంటే నేను ఎప్పుడు ఇంతవరకు ట్రై చేయలే. ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయొచ్చు. ఇంకెళ్ళి బ్రేక్ఫాస్ట్ నేను మహి ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను అనమాట. నేను పూరి తిన్నా అండ్ మహి వచ్చి మసాలా దోశ తిన్నాడు. అసలు మస్తు యమ్మీ ఉండే అనమాట. సో ఇద్దరం తినేసి ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. అండ్ మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే వెళ్ళి అభిషేకం చేయించి మళ్ళీ ఇంటికి వచ్చేద్దాము. సో ఇంటికి వచ్చి 12:30కి అట్లా వెళ్దాము. దెన్ ఇంకొంచెం 3-4 వరకు ఉన్నా కూడా ఏం కాదు అనుకున్నాము. బట్ ఇంకా వెళ్ళేదే 10 తర్వాత కాబట్టి మమ్మీ వచ్చేటప్పటికి 11 అవుతుంది. సో ఇంకా 12:30కి అట్లా వెళ్ళి ఇంకా డైరెక్ట్గా అక్కడే ఉన్నాము. వెళ్ళగానే అభిషేకం చేయించుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం అనమాట. మళ్ళీ హాయ్ చెప్పు. హాయ్
చెప్పవే బాయ్ 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 బాయ్. సో టెంపుల్‌కి రీచ్ అయిపోయాం అనమాట. టెంపుల్ లోపల అంటే గర్భగుడి లోపల ఫోన్ అలౌ లేకుండే. లైక్ ఏం రికార్డ్ చేయొద్దని చెప్పారు. అందుకే ఏం రికార్డ్ చేయలేదు. బట్ ఎళ్ళగానే కొంచెం సేపు కూర్చున్నాం. దాని తర్వాత అభిషేకం చేయించడం చాలా బాగా జరిగింది అభిషేకం అయితే. అండ్ మెయిన్‌గా ఇక్కడ మొత్తం మా మామయ్య అండ్ మా మామయ్య వాళ్ళ ఫ్రెండే ఆర్గనైజ్ చేస్తున్నారనమాట. సో ఇంకొంచెం మేము ముందుంటే బావుంటది అనిపించింది. ఇంకా కార్తీక మాసం కాబట్టి ఆబ్వియస్‌గా ఏ టెంపుల్‌కెళ్తే ఆ టెంపుల్‌లో దీపాలు గాని, ఒత్తులు గాని ముట్టిస్తాం కదా! సో ఇక్కడ మా మమ్మీ ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసింది. ఇంకా మేమెళ్లి దీపాలు, ఒత్తులన్నీ ముట్టిచ్చేసినాం. యాక్చువల్‌గా నేను, మహి ముట్టిచ్చేది గూడా లైక్ వీడియో తీయాలనుకున్నాం. బట్ అక్కడ చాలా క్రౌడ్ ఉండే అనమాట మేము ముట్టిచ్చే టైంకి. సో, అందుకని ఇంకేం ఎక్కువ రికార్డ్ చేయలే. మమ్మీదొకటే రికార్డ్ చేసేసినాము. సో, దీపాలంతా ముట్టిచ్చేసినాక ఇంక లంచ్ చేసేసినాం. అసలు లంచ్‌ది రికార్డ్ చేద్దామంటే కూడా పాసిబుల్ అవ్వలే. చాలా రష్ ఉండే అనమాట. ఆల్రెడీ ముందే చెప్పినా కదా! మొత్తం ఆర్గనైజ్ చేసింది మా మామయ్య అండ్ మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి. సో, అక్కడ సర్వ్ చేయడానికి నేను, మహి కొంచెం బిజీగా ఉండే అనమాట. నేను కొంచెం ముందే తినేసిన. మహి సర్వ్ చేసి కొంచెం లేట్‌గా తిన్నాడు. అది కూడా చాలా తక్కువ తిన్నారనమాట ఫుడ్. ఇంక ఇక్కడ కొంచెం డెకరేషన్ చేసిర్రు దీపాలతో. సో, ఇంక మా మమ్మీ ఉంది కదా! ఆబ్వియస్‌గా ఫోటో దిగుదాం అని చెప్పి అక్కడ ఒక 2, 3 ఫోటోస్ అండ్ కొంచెం వీడియో తీసుకున్నాం అనమాట. బయటికి వెళ్ళలేము ఇప్పుడు. ఇంకా 3:00 అట్లా అందరం ఫుడ్ తినేసాం. ఇంకా ఎక్కడిదక్కడ అయిపోయిందని జెప్పేసి ఇంటికెళ్దామని ఫిక్స్ అయిపోయినామనమాట. యాక్చువల్‌గా అయితే ఇంకొంచెం సేపు ఉండాల్సింది. బట్ మమ్మీ మళ్ళీ రిటర్న్ ఇంటికెళ్ళాలి గాబట్టి, ఇంకా మమ్మీ ఫాస్ట్‌గా ఎళ్ళిపోదాం నాకు లేట్ అయితదని జెప్పేస్తే, ఇంకా రిటర్న్ మేమైతే స్టార్ట్ అయిపోయినామనమాట. మామయ్య వేరే కార్‌లో వచ్చిండు. సో, ఇప్పుడైతే నేను, మహి, అమ్మమ్మ, ఆంటీ అండ్ మమ్మీ అందరం కలిసి ఎళ్తున్నాం. సో, ఇక్కడ ఏం చెప్తున్నామంటే లైక్ వి ఆర్ ప్లానింగ్ సంథింగ్ ఫర్ మై మామ్ అనమాట. సో, అది మహి రివీల్ చేయడానికి చాలా ట్రై చేస్తుండు. బట్ నేనింకా చాలా కంట్రోల్ చేస్తున్నా. వద్దు ప్లీజ్ అని. సో, మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా రాబోతున్నాయి. అండ్ మా మమ్మీకి చాలా పెద్ద సర్ప్రైజ్ ఇయ్యబోతున్నాం అనమాట మేము. సో, అదంతా చెప్పకుండా చాలా ట్రై చేస్తున్నా. అండ్ మా మమ్మీకి కొంచెం అర్థమైందేమో అనిపించింది. బట్ మా మమ్మీకి ఏం అర్థం కాలేదు. ఇంకా మా దగ్గర నుంచి సోమప్ప టెంపుల్ ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ అంతే. అంతకు మించి ఎక్కువుండదు. ప్రాపర్ పడుకొని లేద్దామన్న టైం గూడా ఉండదనమాట. సో, ఇంకా ఇంటికి రీచ్ అయిపోయినాం. రీచ్ అవ్వగానే మా మమ్మీ అసలు ఒక్క 2 మినిట్స్ కూడా ఉండలే. ఇంక నేను వెళ్ళిపోతా అని చెప్పన్నది. అండ్ ఇక్కడ ఏమైందంటే మా మమ్మీ చెప్పులు గుడిలో పోయినాయన్నమాట. సో, వీఆర్ లైక్ ఓకే. పోతే పోనీలే దరిద్రం అంతా పోయింది అనుకున్నాం. సో, ఇప్పుడు ఇంటికెళ్ళడానికైతే చెప్పులు కావాలి గదా! అని చెప్పి బస్ స్టాప్‌లో డ్రాప్ చేసే ముందు నేను, మహి ఎళ్లి ఒక చెప్పుల షాప్‌లో చెప్పులు కొనిపించినాం అనమాట. యాక్చువల్‌గా సండే కాబట్టి చాలా షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఏదో ఒక్క షాప్ ఓపెన్ ఉంటదనమాట. మా లక్ బావుందని చెప్పి ఈ ఒక్క షాప్‌లో ఇంకా దొరికినయి తీసుకున్నాము. యాక్చువల్‌గా నేనైతే ఇక్కడెక్కడ చెప్పులు తీసుకోను. బట్ మహి నాట పట్టిస్తుందనమాట. నేను గూడా కొనుక్కుంటా మా మమ్మీతో పాటు అని చెప్పి. బాయ్. వాటర్ బాటిల్ ఇయ్యనా? ఎవరో ఒకరు అడ్డొస్తారు ఒకటి. అమ్మి బాయ్. ఎట్లా జరిగింది ఈరోజంతా? మమ్మీ హ్యాపీగా ఫీల్ అయిందా? దేవుడిని దగ్గర నుంచి చూసింది కదా. మా మమ్మీ వెళ్ళిపోయింది. సో మా మమ్మీని ఇప్పుడే బస్ ఎక్కిచ్చేసి కొరియర్ డిటీడీసీ చేయాల్సి ఉండే అంతా తిరిగినాం. బట్ సండే కాబట్టి డిటీడీసీ క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు టైం 5 అవుతుంది. ఒక 1 hour అని పడుకోవాలి, లేకపోతే మన మైండ్ పని చేయదు. అస్సలు అంటే అసలు నిద్ర లేదు. 4కి పడుకొని 6:30కి లేచినాం అనుకుంటా. కింద నా ఫేస్ వాష్, అక్కడ స్క్రబ్బర్ ఉంది, అది యూజ్ చేయి. సో ఇక్కడ వరకు బ్లాగ్ చూసి ఉంటుంది కదా. సో నైట్ వరకు కూడా రికార్డ్ చేస్తా, లైక్ డిన్నర్కి బయటికి వెళ్తామా ఏంటి, ఈవినింగ్ ప్లాన్స్ అన్నది. సో మ్యాక్స్ బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని ఇంట్లో తిందామే అనుకుంటున్నా. సో అదంతా మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. సో నా అవుట్ఫిట్ ఎట్లుంది ఏంటి అన్నది నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఆల్రెడీ అవుట్ఫిట్ చూసిర్రు, లైక్ నేను రాఖీ అప్పుడు వేసుకున్నా కదా. మళ్ళీ ఎందుకు వేసుకున్నానా అంటే ఒకసారి ఒక డ్రెస్ ఒకటేసారి వేసుకుంటారా మళ్ళీ నేను వేసుకుంటా, ఎందుకు వేసుకోను. సో హెయిర్ అంతా కొంచెం వెట్ మీద ఉన్నప్పుడే హెయిర్ స్టైల్ చేసేసిన, అందుకే కొంచెం చిక్కులు ఉంది. సో యా, మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోద్దు.
సో 4:30కి అలా పడుకొని 6:30 వరకు లేద్దాం అనుకున్నాం. 6:30 కాస్త 8:30 అయిందనమాట. ఇంట్లో అందరూ పడుకొని ఉన్నారు. ఇంక మమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ కూడా చేయలే అనమాట. సో పడుకొని లేసి ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా! డిన్నర్ బయట నుంచే తెచ్చుకుందాం అనుకున్నామని. సో విట్రోస్ రెస్టారెంట్‌కెళ్ళి నేను వెజ్ బిర్యానీ, మహి వచ్చేసి సమ్ ఎగ్ బిర్యానీ తెచ్చుకున్నాననమాట. ఫుడ్ అయితే చాలా బావుంటది. ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఎళ్లి ట్రై చేయొచ్చు. సో నేను మంచూరియా బిర్యానీ ట్రై చేశాను అనమాట. సో అది అక్కడ తినకుండా ఇంటికి తీసుకొని వచ్చాము. అండ్ ఇట్ వాస్ సో యమ్మీ. మంచిగా కంప్లీట్ మీల్ తినేసి పడుకున్నాం. సో ఈ వీడియో కింద వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే బాయ్ మరి.